ఫోటోలు ఒక రెండు మూడు స్లోగన్స్ బాగా రాంజీ అందరూ ఎట్లా పట్టుకున్నామా. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. కొనసాగించాలి కరువు పథకాన్ని, కొనసాగించాలి ఉపాధి కరువు పథకాన్ని, కొనసాగించాలి ఉపాధి కరువు పథకాన్ని. ఎత్తివేయాలి జి రామ్జీ చట్టాన్ని, ఎత్తివేయాలి జి రామ్జీ చట్టాన్ని, ఎత్తివేయాలి జి రామ్జీ చట్టాన్ని. 800 రూపాయలు ఉపాధి కూలీలకు రోజు వేతనం 800 రూపాయలు, ఉపాధి కూలీలకు రోజుకి 800 రూపాయల వేతనము, సంవత్సరానికి 200 పని దినాలకు ఉపాధి కూలీలకు వెంటనే, సంవత్సరానికి 200 పని దినాలకు ఉపాధి కూలీలకు వెంటనే, సంవత్సరానికి 200 దినాలు ఉపాధి కూలీలకు పని దినాలకు వెంటనే. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. మనం చేపట్టున్నటువంటి కార్యక్రమం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కూలీలకు తెలియాలి. ఈ ఉపాధి కూలీ ఇవాళ ప్రభుత్వం కల్పించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తలలు వంచి సాధించుకున్నటువంటి చట్టం ఇది. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పథకాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కరువు పనికి సంబంధించినటువంటి ఉపాధి కూలీలకు, అలాగే ఈ కరువు పరిశీలన యాత్రలో పాల్గొన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నియోజక కార్యదర్శి శేషకుమార్ గారికి, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి రామాంజనేయులు గారికి, మరి ఇక్కడ పాల్గొంటుంటే ప్రతి ఒక్కరి ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా కరువు పని కల్పించాలని, పొట్టకూటికి లేక గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్లకుండా ఉండాలనే విధానంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కారణంగా మరి ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ఈ కరువు ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. మరి నాడు 3,000 కోట్ల బడ్జెట్తో విడుదల చేసిన ప్రభుత్వం మరి నేడు ప్రతి బడ్జెట్లో ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం 900 కోట్లు, 1000 కోట్లను మించి ఇక్కడ చేసిన సందర్భాలు లేవు. ఈ బడ్జెట్లో కోత విధించడమే కాకుండా ఈ పథకాన్ని ఎత్తివేసి కాంట్రాక్టర్ల చేతులకు వెళ్ళడానికి ఈ మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మరి ముఖ్యంగా కోనేరు రంగాల సిఫారసు కమిటీ మేరకు ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ వ్యవసాయ కూలీలకు పంచాలని చెప్పి కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మినమేషాలు లెక్క వేస్తుంది. దాంట్లో భాగంగానే మరి 1,000 కోట్లు నీరవ్ మోడీ అయితేనేమి, విజయమాల్యన్ అయితేనేమి 1,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి పంగనామాలు పెట్టి ఎత్తివేసి విదేశాల్లో వెళ్ళి తలదాచుకుంటున్నారు. మరి అదే